साई श्री हिंदी सेंटर सबको मेरा स्वागत प्रणाम। आज हमारा विषय के लिए अन प्रिपोजिशन। के लिए मीन्स फर, కొరకు కోసం, నా కోసం నా కొరకు అట్లాగా. మేరే లియే ఫర్ మీ, నా కొరకు. మేరే లియే అని ఏ విధంగా యూజ్ చేస్తారంటే యహా చాయ్ మేరే లియే హై, దిస్ టీ ఈజ్ ఫర్ మీ ఓన్లీ. తుమ్హారే లియే ఫర్ యూ, నీ కొరకు. या किताब तुम्हारे लिए है. आपके लिए फॉर यू, आपके लिए మీ కొరకు సేమ్. हमारे लिए ఫరస్, మా కొరకు. आप हमारे लिए क्या लाए हैं, మీరు మా కోసం ఏం తెచ్చారు. किनके लिए ఫర్ హూమ్, ఎవరి కొరకు. उनके लिए ఫర్ దెమ్, వారి కొరకు. उसके लिए ఫర్ హిమ్, వాడి లేక అతని కొరకు. This is one preposition we will use like this about for. ఫర్ అనేది వాడడం కోసం మనం ఈ విధంగా వాడతాం. మొత్తం అన్ని కర్తలు కూడా ఈ విధంగా కే అనేటువంటి ప్రిపోజిషన్ ఇందులో కలిసి ఉంటుంది. మేరేలో మేరా ప్లస్ కే మేరే, తుమ్హారా ప్లస్ కే తుమ్హారే, ఆ విధంగా కే అనేటువంటి ప్రిపోజిషన్తో ఈ కే లియే అనేది ఫర్ అనే అర్థం వచ్చేట్టుగా ఉంటుంది. ఇది నా కోసం, ఇది మీ కోసం, ఇది వారి కోసం, ఇది ఎవరి కొరకు. యహా దూద్ కిన్కే లియే హై, యహా భోజన్ కిన్కే లియే హై, ఇది ఎవరి కొరకు, ఈ భోజనం ఎవరి కొరకు. లైక్ దట్ వీ కెన్ యూస్. ఉన్కే లియే వారి కొరకు, ఉస్కే లియే వాడు అంటే ఏకవచనం. ఉన్కే లియే వారు, దెమ్. ఉస్కే లియే ఫర్ హిమ్, వాడు లేక అతని కొరకు. ఈ విధంగా మీరు प्रैक्टिस చేయవచ్చు. इस प्रकार आप अभ्यास कीजिए और एक एक वाक्य बनाकर आप प्रैक्टिस करने से अच्छा होगा. और आप इस प्रकार वाक्यों को प्रयोग करने से आपको एक आदत हो जाएगी. हर एक विषय को आप 4 या 5 बार अभ्यास करने से आपको आदत हो जाएगी और हिंदी में कुछ अच्छी तरह से लिखने का या बोलने का कोई प्रैक्टिस होगी. धन्यवाद.